హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో బ్యాక్ నెక్ మరి ఎప్పుడు మనం డీప్ నెక్ చెప్తున్నాను కదండి. ఇప్పుడు హై నెక్ ఉంటే ఎలా, కాలర్ నెక్ కట్ చేసుకోవాలంటే ఎలా, కొంచెం నెక్ 5, 6, 7 ఆ రేంజ్లో బ్యాక్ నెక్ ఉండాలంటే అలా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏనండి, అవి చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకటే హై నెక్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఎవరన్నా సపోర్ట్ తీసేటప్పుడు కానీ, బ్లౌజ్ మనము వేసుకునేటప్పుడు కానీ సపోర్ట్ తీసుకునేటట్టు ఉంటుంది. అలా ఉండకుండా మనం ఓన్గా మనమే వేసుకోవాలంటే ఎలా కట్ చేసుకోవాలంటే కొంచెం లూజెస్, చిన్న చిన్న చేంజెస్ ఉండాలండి. రోజు డీప్ నెక్ వేసుకునే వాళ్ళు ఒకసారి హై నెక్ కానీ కాలర్ నెక్ కానీ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వకుండా ఫ్రీగా వేసుకోవాలి అంటే ఎలాగో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. దాన్ని ఎలా కట్ చేసుకోవాలో మనకు తెలిస్తే ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను 36 సైజుగా చెప్తానండి. చూడండి, 36 చెస్ట్, వేస్ట్ 30, ఆర్మ్ హోల్ 8 అనమాట. ఈ మెజర్మెంట్స్తో చెప్తాను. మిగతా వాటిని కూడా మీరు ఇలా కంపేర్ చేసుకుని చేసుకోవచ్చు. లేదా ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో, డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకేనా, నేను రిప్లై ఇస్తాను. ఓకే, లెంత్ 14.5, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనా, 15.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ 15.5 మార్క్ చేయండి. ఓకే, ఇలా మార్క్ చేసుకోవాలి. ఒకటండి, ఈ సైజుకి వచ్చేసరికి మనము వేస్ట్ సైజ్ ఎంత ఉందో అంతలో ఒక పార్ట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30 వేస్ట్ అంటే 1 పార్ట్ ఎంత, 7.5 షోల్డర్ తీసుకోవాలి. అంతే. ఇలా తెలిస్తే చాలండి, మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఆర్మ్ డౌన్ కూడా 7.5 పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు అయితే ఏంటంటే ఇలా వచ్చినప్పుడు 7.5 పెట్టాం కదా. ఓకే, ఇప్పుడు 30 కదా. 30కి ఎప్పుడైనా బోట్ నెక్ అయినా, హై నెక్ అయినా, కాలర్ నెక్లు అయినా కానీ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, 2 ఇంచులు ఎక్కువ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 అంటున్నాం కదా, దీనికి 2 ఇంచెస్ యాడ్ చేయండి అంటే 38 అంటే 1 పార్ట్ ఎంత, 9.5. గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటే మనకి హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉంటుంది అనమాట. హ్యాండ్ మనము షోల్డర్ ఇలా ముందుకు వంచినప్పుడైనా కానీ కొంచెం ఫ్రీగా ఉంటుంది, హ్యాండ్ మూమెంట్ బాగుంటుంది. లేకపోతే ఏదో కట్టేసినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళు అంటే బొమ్మను పెట్టినట్టు కట్టేసినట్టు అలా ఉంటుంది అంటే ప్రాబ్లం ఇదండి. మీరు చెస్ట్ పార్ట్లో కొంచెం లూజ్ ఇవ్వాలి. ఓకేనా, అలా ఇస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, చిన్న చిన్న చేంజెస్, ప్రతి దానికి చిన్న చేంజ్ చేస్తే అయిపోతుందండి ఆటోమేటిక్గా. అది బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకే, ఇలా 7.5 పెట్టాం కదా. చెస్ట్ లైన్ 9.5 పెట్టాలి. 38 అంటే చూడండి 9.5 పెట్టాలి 1 పార్ట్. యాక్చువల్గా చెస్ట్ 36. ఇక్కడికి వచ్చేసరికి హై నెక్కలు అయినా, బోట్ నెక్కలు అయినా, కాలర్ నెక్ అయినా ఏదైనా కానీ ఇట్లా 2 ఇంచెస్ యాడ్ చేయాలి చెస్ట్ పార్ట్కి. ఓకే, 36కి 2 ఇంచెస్ యాడ్ చేస్తే 38లో 1 పార్ట్ అంటే 9.5 ఎక్స్ట్రా 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకుని మనం రౌండ్ తీసేయాలి. ఇది ఎంత పెట్టాలని డౌట్ రావచ్చు, 1 ఇంచ్ పెట్టండి. ఓకేనా, అయితే ఇప్పుడు మనకు ఆర్మ్ హోల్ 8 రావాలి. ఓకేనా, 38 అన్నాం కదా అని 38 అన్నాం కదా అని 8.5 రాకూడదు. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం ఎంత వచ్చిందో, ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, 8.5 వచ్చింది. వెరీ గుడ్. రాకూడదు అంటున్నారు, 8.5 వచ్చింది, వెరీ గుడ్ అంటున్నారు. అర్థం కాలేదు కదా. ఓకే, చిన్నది చెప్తాను చూడండి. అయితే ఏంటంటే బోట్ నెక్ అయినా, కాలర్ నెక్ అయినా, హై నెక్ అయినా కానీ ఇక్కడ మనము షోల్డర్ దగ్గర కొంచెం స్లోప్ ఉండాలండి. చూడండి, మనకి షోల్డర్ పట్టి 2 ఇంచులు, హ్యాండ్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచి, హెమ్మింగ్ చేయడానికి 1/4 ఇంచి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేయండి. మార్క్ చేసి ఇది నెక్కి, ఎప్పుడైనా కానీ హై నెక్ అయినా, కాలర్ నెక్ అయినా, బోట్ నెక్ అయినా ఏదైనా కానీ ముందు నెక్ పార్ట్ తీసుకుంటే తర్వాత మిగతాదంతా మనం షోల్డర్ పార్ట్ ఇక్కడ ఈ ప్లేస్ తీసుకుని మిగతాది నెక్కి ఇచ్చేస్తాం అనమాట. మామూలు నెక్కలు కనుకో, డీప్ నెక్కలు కనుకో ముందు నెక్ తీసుకుని తర్వాత షోల్డర్కి ఇస్తాం అనమాట. ఇది క్వైట్ ఆపోజిట్. ఓకేనా, ఇది ఇప్పుడు చూడండి ఈ విధంగా స్లోప్గా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ, ఇది మనం తీసేస్తాం.
ఒక 1/2 ఇంచ్ స్లోప్ ఉండాలి. బోట్ నెక్ అయినా, హై నెక్ అయినా, కాలర్ నెక్ అయినా. ఇప్పుడు చూపిస్తాను చూడండి, వచ్చిందా లేదా? ఓకేనా? వచ్చిందా? వెరీ గుడ్. ఇదండి చెప్పాలనుకుంది నేను. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మీరు ఒకటి డ్రా చేయండి, మీ సైజ్ అయితే ఏదైతే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీప్ నెక్లు ఇవి కుట్టుకునే భాగం ఇదే వచ్చు, ఇంకేం కుట్టుకుందామన్న టెన్షన్ భయము రాదు. అందుకు ఏం చేస్తామంటే ఇంకేమి కుట్టుకోలేరండి. అందుకు ఇక అదే డీప్ నెక్, అదే పైపింగ్ వస్తే పైపింగ్, లేకపోతే అలాగే స్టిచ్ చేసుకుంటారు. కొంచెం మోడల్గా ఏమీ ట్రై చేయరు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఓకేనా? మీకు ఈ సైజు ఓకే అయితే ఓకే, లేదు ఈ సైజు కాదు మీరు అడ్జస్ట్ చేసి కుట్టుకోగలను, 38 అయినా 40 అయినా 42 అయినా అంటే చేయండి. లేదు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇలా చేయండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ 4, ఇప్పుడు నేను 4కి మార్క్ చేస్తున్నాను. 5, 6, 7 అంటే ఇలా డీప్ వేసుకోగలరు అంటే ఇలా డీప్ నెక్లు వేస్తామండి. ఎక్కువ వీళ్ళు వేసుకోలేరంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇది ఇప్పుడు నేను మామూలుగా ఫస్ట్ బోట్ నెక్ చెప్తున్నాను. 4 ఇంచెస్ మార్క్ చేయండి. 4 ఇంచెస్ మార్క్ చేసేసి ఇప్పుడు బోట్ నెక్ అంటే చూడండి ఇలా మార్క్ చేయండి. ఓకే, ఇలా మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఇది బోట్ నెక్. ఓకే, ఇలాగనమాట. ఇప్పుడు మనం ఐ నెక్లు ఇది ఒక రకం, అంటే బ్రాడ్గా వేసుకోగలరు అంటే ఇక్కడ అనమాట చిన్న చిన్న చేంజెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. రౌండ్ నెక్ ఇలా ప్రతిదీ కూడా ఇలా మార్క్ చేసేసుకోవాలి. చూడండి, ఓకేనా? ఇలా మార్క్ చేసుకుని ఇది రౌండ్, బ్యాక్ రౌండ్ అనమాట. ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళని బట్టి చూడాలండి. అంటే వాళ్ళు ఈ వేసుకునే వాళ్ళు కొంచెం ఇక్కడ ప్లేస్ కొంచెం ఎక్కువ ఉండాలంటే ఇది తగ్గిస్తాం అనమాట. ఇది ఎక్కువ పెట్టుకుంటాం మనం. షోల్డర్ పట్టి ఎక్కువ పెట్టుకుని నెక్ పార్ట్ తగ్గించుకుంటాం. అలా ఏజ్ని బట్టి మనం చేయాల్సిందే. అంతేకాని నాకు ఇలాగే వచ్చి ఇలాగే చేస్తానంటే అవ్వదనమాట. ఇలా చేయకూడదు. ఓకే, ఇలా ఏజ్ని బట్టి వాళ్ళు వేసుకునే డీప్ నెక్లో కొంతమంది వేసుకుంటారు, ఎక్కువ వేసుకోగలరు. అలా వేసుకోగలిగినప్పుడు ఇలా చేయండి. ఓకేనా? ఇలా చేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు వేస్ట్ 30, దీనిలో ఏ మార్పు ఉండదండి. చెస్ట్ పార్ట్లోనే లూజ్ పెడతాం, వేస్ట్లో ఏ మార్పు ఉండదు. సో 30 అంటే 7.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు అనమాట. ఓకే, ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు నెక్ ఇలా తీసేసుకున్నాం, బ్యాక్ నెక్. ఓకే, ఇది బ్యాక్ నెక్. అయితే మీకు బ్యాక్ నెక్ తీసేస్తున్నానండి. బ్యాక్ బోట్ అంటే ఇది ఒక్కటే ఉండిద్ది. ఇక అనేది మా కొంచెం డీప్ నెక్లే, మరీ డీప్ కాదు కానీ బ్యాక్ నెక్ 5, 6, 7 అంటే కొంచెం పెద్దదే కదా. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ నెక్ తీసుకుందాం. ఫ్రంట్ నెక్ ఈ సైజుకి 6.5 మామూలుగా పెడతాం డీప్ నెక్లు పెట్టినప్పుడు. ఇప్పుడు ఏంటంటే 6 పెడితే సరిపోద్దండి. 6 పెట్టేసి ఈ విధంగా ఇలా ఒక లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ అయితే ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. మీకు తెలియకపోతే చూడండి ఇట్లా 1.5 ఇంచ్. మీరు కిందకి వెళ్ళిపోయి రౌండ్ ఎక్కువ తీసేయడం వల్ల ఏమవుతుందంటే సైడ్కి స్కిన్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలా కనిపించకుండా ఉండాలంటే ఇలా మనం డ్రా చేసుకోవాలి లోపలికి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 38 ఇక్కడ యాడ్ చేసాం, కానీ మనం చెస్ట్ పార్ట్లో ఫ్రంట్ లెంత్లో యాడ్ చేయవసరం లేదు. జస్ట్ 36 కదా. 36 అంటే 1/9, 1.5, 2.5 ఇవి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇలాగే కట్ చేయండి. మీరు కట్ చేసి లోతులు చంకలో ముడతలు వస్తున్నాయి, బ్యాక్ ముడతలు వస్తున్నాయి అంటున్నారు. బ్యాక్ ముడతలు ఎప్పుడు వస్తాయి అంటే షోల్డర్ మనకి బ్యాక్ పార్ట్ సరిగ్గా ఏదైనా కానీ చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. నాకు తెలిసి బ్యాక్ పార్ట్లో ఎలా చేస్తున్నారంటే ఫ్రంట్ కాట్ పెడుతున్నాం కదా హ్యాండ్కి, అది ఒకవేళ బ్యాక్ పార్ట్కి వేసినా ప్రాబ్లం వస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకుని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్కి పెట్టాలి, బ్యాక్ పార్ట్ది బ్యాక్ పార్ట్కి పెట్టాలి. అదొక ప్రాబ్లం. అలా చేయకపోతే ఏంటంటే ముడతలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మీకు తెలియాల్సింది బ్యాక్ ఎందుకు ముడతలు వస్తాయి అంటే మనం షోల్డర్ ఎక్కువ తీసేసుకుని
చెస్ట్ కూడా ఎక్కువ తీసేసుకుంటే ఆ ప్రాబ్లం వస్తుంది. షోల్డర్ ఎంత పెట్టాలో కరెక్ట్గా అంతే పెట్టాలి. అలా పెట్టకపోతే ఏంటంటే ఇక్కడ లూజ్ ముడతలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించానా 8 వచ్చింది. ఇలా 8 కరెక్ట్గా రావాలి. మీకు 36 అంటే 8 రావాలి. ఒకవేళ ఆర్మ్ హోల్ 8 అయితే, ఒకవేళ చేతులు కొంతమందికి లావు ఉంటాయి, 8.5 ఉంటుంది, అలా 8.5 రావాలి. అంటే అక్కడ మనకి ఎంత రావాలో అంతే వస్తే బాడీకి కరెక్ట్గా ఫిట్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 36 బ్లౌజ్ ఉందండి, ఈ సైజ్దే మీకు ఒకసారి చూపిస్తాను. ప్రిన్సెస్ కట్ అది చూడండి, ఇలా ప్రిన్సెస్ కట్. కాకపోతే ఏంటంటే ఇదిగో చూడండి, ఇలా కప్పు ఇది పర్ఫెక్ట్గా ఇక్కడ లెగిస్తే, కప్పు లెగిస్తే ఇక్కడ బాడీకి టచ్ అయి ఉంటుంది. అప్పుడు అందంగా ఉంటుందండి వేసుకున్నా కానీ బ్లౌజ్. ఓకేనా. ఫ్రంట్ మామూలు రౌండ్ నెక్, బ్యాక్ స్క్వేర్ నెక్. ఇదిగోండి ఇలా ఉన్న షోల్డర్ ఏమీ జారదు, ఎందుకంటే నేను పెట్టింది 5.5 2 ఇంచెస్ షోల్డర్కి ఇచ్చాను. చూడండి ఇలాగ అనమాట. సెల్ఫ్ పైపింగ్ వేసాను, సాటిన్తోనే పైపింగ్ వేసేసాను. ఓకేనా. చూడండి నడుముకి కానీ ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా వేసుకుంటే మనం నీట్గా ఉంటుంది. ఇదే సైజు మీరు ఒకసారి మామూలు డీప్ నెక్తో ట్రై చేయండి. అలాగే ప్రిన్సెస్ కట్ కూడా స్టిచ్ చేసుకోండి. అలాగే డిఫరెంట్ స్టైల్గా ఒక్కో చేంజెస్ చేసుకుంటా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. దీనికి నెక్కి చూడండి ఏమి లైనింగ్ కానీ ఏమి వేయలేదు. ఇలా వేసి మనం ఇలా వేసి ఫినిషింగ్ ఇలా ఖర్చుని ఇలా లోపలికి పెట్టేసి స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఖర్చు కనిపించకుండా ఉంటుంది. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుందండి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది ఇలా వేసుకున్నప్పుడు. అప్పుడు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఎక్కడ మనకి ఖర్చు కూడా గుచ్చుకోదు, ఇబ్బంది ఉండదు అనమాట. ఓకేనా. ఇలా ఇప్పుడు మనం వేసుకున్నప్పుడు ఇదిగో బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇట్లా రావట్లేదు, గ్యాప్ వచ్చేస్తుంది. ఉక్సులు పట్టి కాజా పట్టికి అంటున్నారు. ఉక్సులు పట్టి కాజా పట్టి గ్యాప్ ఎప్పుడు వస్తుందంటే మనం 4 పార్ట్స్ సమానంగా తీసుకోకపోతే గ్యాప్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 అంటున్నాను, వేస్ట్ 30 అంటే 1 పార్ట్ ఎంత 7.5, అలా 4 పార్ట్స్ 4 7.5 అలా 7.5 తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి వేసుకున్న ఇంత నీట్గా ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్ ఎక్కడ జారము, నీట్గా ఉంటుంది. అయినా మనం థ్రెడ్ పెట్టుకుంటాం, ఒకవేళ పెట్టుకోకపోయినా వేసుకోవచ్చండి. అందరూ థ్రెడ్ ఇష్టపడరు, కొన్నిటికి బాగోదు. ఓకేనా. ఇలా వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఓకే. ఇది చూడండి, ఇది ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు లేదా వద్దంటే తీసేయచ్చు. నేను వేస్తానండి కంపల్సరీ, ఎందుకంటే ఇలా వేయడం వల్ల ఏంటంటే ఈ పార్ట్ మనకు కొంచెం నొక్కినట్టు ఉంటుంది, ఇది లెగుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఫిట్టింగ్, ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. డాట్ మెయిన్ మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో, అలా ఈ డాట్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇలా పర్ఫెక్ట్గా రావాలి, కరెక్ట్గా రావాలండి స్టిచ్ చేస్తే. స్టిచ్చింగ్ కూడా మన కటింగ్ ఒక్కటే వస్తే సరిపోదు, స్టిచ్చింగ్ కూడా చేయాలి. ఎక్కడ ఎంత స్టిచ్ చేయాలన్నది మనకి తెలియాలన్నమాట. ఓకేనా. అలా ప్రతిదీ మీరు స్టిచ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే చేయాలి అని ఏం లేదు, మీకు ఏది కావాలనుకుంటే అది చేసుకోండి. ఓకేనా. నేను సపోర్ట్ చేస్తాను మీకు. ఓకే. ఇప్పుడు చెస్ట్ 36, చెస్ట్ ఇక్కడ 38 పెట్టాం కానీ మనం చెస్ట్ 36 బేస్ మీద వెళ్తాం. 36 అంటే 3.6 అంటే 3.5. దానికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. ఓకేనా. పెట్టేసి ఈ విధంగా మనం పావించి ఎక్కువ ఉంచుకోవాలన్నమాట. ఓకే. ఒక పావించి ఎక్కువ ఉంచుకోవాలి. చూడండి ఉంచుకొని 3.5 అంటే చూడండి 3.5 మార్క్ చేయండి. ఇటు 1.5, ఇటు 1.5. ఓకేనా. అదే 3.5 పైన కూడా మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయాలి, ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. దీన్ని సెంటర్ చేసి ఇట్లా ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఒక డాట్ వేయాలి. ఓకే. ఈ రెండింటిని సెంటర్ చేసి దీన్ని అంటే మెయిన్ డాట్ని ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ని సెంటర్ చేసి ఇలా ఒక డాట్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి కిందకి మార్క్ చేసుకుని ఈ విధంగా ఇలా షేప్ తీసుకోవాలి. ఓకేనా. ఇలా తీసుకోవాలి. సైడ్ అయితే మన క్లాత్ సరిపోదు కాబట్టి ఇట్లా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉంచుకోవాలి. 1 ఇంచ్ 1.5 ఉంచితే సరిపోతుంది సైజుని బట్టి. ఇది డీప్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ హై నెక్, బోట్ నెక్. మనం ఏది అనుకుంటే అది మనం డ్రా చేసుకుని ఈ విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇదండి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇక్కడ. ఓకే. ఒకవేళ ఇది మనం ఏమన్నా నెక్కలు మార్క్ చేసుకోవాలనుకోండి, చూడండి ఏదైనా ఇలా లీఫ్ నెక్కో
లేకపోతే మీరు ఏది వేసుకోవాలనుకున్నా ఇలా దీనిలోనే మార్క్ చేసుకోండి. ఒకవేళ స్టార్ నెక్ చూడండి ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతిదీ కూడా మనం దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు అండి. మీకు ఏది కావాలో నెక్ మీరు స్టిచ్ చేసినప్పుడల్లా చిన్న చిన్న చేంజెస్ చేయండి. నెక్ పార్ట్ కానీ హ్యాండ్ కానీ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టో లేకపోతే ఇలాగో ఏదో ఒకటి మామూలు డాట్స్ అలాగే చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఓకేనా, ఇదండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసి చూడండి 2 ఇంచులు వచ్చింది. మనకు షేప్ బెల్ట్ 3 లేదా 3.5 మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాల్సిందే. 3.5 కూడా తీసుకోవచ్చు. 3.5 తీసుకుంటే ఇది ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇది ఎలా వస్తుందో ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ ఉంచేసి ఎక్స్ట్రా ఈ విధంగా ఉన్నది తీసేయాలన్నమాట. ఇలా తీస్తేనే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. సైడ్ జాయింట్ చేసినప్పుడు ఇలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. లేకపోతే ఒక పార్ట్ కిందకి ఒక పార్ట్ పైకి వస్తుంది. చిన్న అడ్జస్ట్మెంట్ ముందే చేసుకుంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇదండి బ్యాక్ హై నెక్ అలా కట్ చేసుకున్నప్పుడు కొంచెం నెక్ బోట్ నెక్ అలా కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ డీప్ నెక్ లేదు ఫ్రంట్ కూడా హై నెక్ అయినా మనం పైకి పెట్టేసుకోవచ్చు. నెక్ కూడా ఇక్కడ 3 ఇంచెస్ 3.5 4 పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే నెక్కి పట్టేసినట్టు ఉంటుంది, ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు వరకు అవి వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.